Hi, hello. Good morning, everyone. If you are watching first time my video, please do subscribe and share it. ఇప్పుడు మనం 5th క్లాస్ ఈవెస్ట్లో భాగంగా మనకు థర్డ్ లెసన్ అయినటువంటి మనం చెట్లను పెంచుదాం అనే టాపిక్ గురించి మనం కంప్లీట్గా ఆ లెసన్ ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 5th క్లాస్ ఈవెస్ట్లో థర్డ్ లెసన్ అయినటువంటి మనం చెట్లను పెంచుదాం అనే టాపిక్ తీసుకున్నట్టయితే భూమి మీద ఉన్న అడవులు ఎంత అంటే మనకు భూమి మీద అడవులు ఎంత ఉండాలంటే 1/3 వంతు ఉండాలి. ఎంత ఉండాలి అంటే భూభాగంలో 1/3 వంతు ఏముండాలంటే ఇక్కడ అడవులు ఉండాలి. అంటే ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉండాలి? 33% అడవులు ఉండాలి. ఇండియాలో ప్రస్తుతం అడవుల విస్తీర్ణం ఎంత అంటే మనకు 21% లేదా 21.05 మనకు 21% లేదా 21 ఎగ్జాక్ట్ చెప్పాలంటే 21.05%. నేను ఒక అడవుల విస్తీర్ణం తీసుకున్నట్టయితే ఎంత అంటే మనకు అడవుల విస్తీర్ణం 6,92,027 ఇక్కడ మనకు 6,92,027 చదరపు కిలోమీటర్లు అనమాట. మనం ఇండియా యొక్క అడవుల విస్తీర్ణం తీసుకున్నట్టయితే. అదేవిధంగా మనకు ఏ రాష్ట్రం ఎక్కువ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం మనకు అడవుల విస్తీర్ణంలో టాప్ ప్లేస్లో ఉందన్నమాట. దీని యొక్క విస్తీర్ణం తీసుకుంటే ఎంత అంటే మనకు దీని యొక్క స్క్వేర్ ఏరియా తీసుకుంటే 77,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యం. భారతదేశం తీసుకున్నట్టయితే ఎంత? 6,92,027 చదరపు కిలోమీటర్లు. ఎంత శాతం అంటే 21.05%. ఏ రాష్ట్రం ఎక్కువ అంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ అనమాట. ఎంత స్క్వేర్ కిలోమీటర్? 77,000 స్క్వేర్ కిలోమీటర్స్. తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే మనకెంత? 46,389 ఎంత? 46,389 స్క్వేర్ కిలోమీటర్స్. ఎంత అంటే మనకు విస్తీర్ణ పరంగా శాతం తీసుకున్నట్టే 16.89. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ 89 ఉంది, ఇక్కడ 89 ఉంది. ఇక్కడ 16 బదులు ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఇక్కడ 46 అనమాట. ఇక్కడ 6 ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో ఏ జిల్లా టాప్ ఉందంటే మనకు జయశంకర్ జిల్లా టాప్ అనమాట. మనకి 8th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే 8th క్లాస్ సోషల్లో తీసుకున్నట్టయితే ఏముందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఎంత అంటే 26,904 26,904 స్క్వేర్ కిలోమీటర్స్. మనకు 5th క్లాస్లో ఏమి ఇచ్చా అంటే 46,389 స్క్వేర్ కిలోమీటర్స్ ఇచ్చాడు ఇక్కడ. 8th క్లాస్ వచ్చేసి 26,904 స్క్వేర్ కిలోమీటర్స్. అయితే ఇది ఎంత అంటే ఇక్కడ దీన్ని ఎలా విడగొట్టాడంటే ఇక్కడ దట్టమైన అడవులు అక్కడక్కడ ఉన్నటువంటి అడవుల్ని మనకు రెండు భాగాలు తీసుకుని ఇక్కడ ఓవరాల్గా 24% అన్నాడు అనమాట. ఎంత? 24% తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం ఉన్నాడు ఇక్కడ. ఎంత అంటే ఇక్కడ 26,904 స్క్వేర్ కిలోమీటర్స్. దట్టమైన అడవులు ఎంత అంట? 16.74%. 16.4 అక్కడక్కడ అడవులు వచ్చేసి 7%. ఓవరాల్గా మనకి ఎంత? నియర్ బై 24% అని చెప్పాడు ఎక్కడ? 8th క్లాస్లో. ఇక్కడ అదే మనకు 5th క్లాస్ వచ్చేసి ఎంత? 46,389 స్క్వేర్ కిలోమీటర్స్. ఎంత శాతం అంటే 16.89%. ఇది మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా మనకి ఇక్కడ పాఠశాలలో మొక్కలను పెంచడానికి అదేవిధంగా ప్రకృతి పైన అవగాహన పెంచడానికి గ్రామ స్థాయిలో కొన్ని సంస్థలనే ఉన్నాయన్నమాట. ఇవి స్వచ్ఛంద సంస్థలు. మేజర్గా వచ్చేసి మనకు 4 సంస్థలు ఏం చేస్తాయంటే పాఠశాలల్లో మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాయి అన్నమాట. అదేవిధంగా మన గ్రామాల్లో పర్యావరణం గురించి అవగాహన పెంచడం, పచ్చదనం గురించి అవగాహన, మన ప్రకృతి పట్ల అవగాహన మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఈ సంస్థలు అందిస్తాయన్నమాట. దాంట్లో మనకు పాఠశాలలు మొక్కలు పెంచడంలో భాగంగా కొన్ని 4 సంస్థలు మొక్కలు అందిస్తాయన్నమాట. ఏమంటే మనకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యూషన్, వందే మాతరం ఫౌండేషన్, నేషనల్ గ్రీన్ కోర్ అటవీ శాఖ. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యూషన్, వందే మాతరం ఫౌండేషన్, నేషనల్ గ్రీన్ కోర్ అటవీ శాఖ. ఈ 4 సంస్థలు కూడా ఏం చేస్తాయంటే ఇక్కడ మొక్కలు అందించడం, అంటే పాఠశాలలో మొక్కలు అందించడం, అదేవిధంగా వాటి యొక్క సంరక్షణ చర్యలు మొదలైన కార్యక్రమాలు విద్యార్థులను ఉపాధ్యాయులు భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకు దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇచ్చారంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యూషన్ గురించి ఇచ్చారనమాట. దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇక్కడ 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమం, 1,000,000 మొక్కలు నాటడం అనమాట. ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యూషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇక్కడ 1,000,000 మొక్కలు నాటడం,
1 కోటి మొక్కలు నాటడం. అదేవిధంగా 650 స్కూళ్లకు మొక్కలు అందించే కార్యక్రమం చేపట్టడం. ఒక విద్యార్థికి 5 మొక్కలు చొప్పున ఇవ్వడం. మరోసారి చూసుకున్నట్టయితే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 1 కోటి మొక్కలు నాటడం, 650 స్కూళ్లకు ఒక విద్యార్థికి 5 మొక్కలు చొప్పున ఇవ్వడం. అదేవిధంగా ఈ 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అదే మనకేంటంటే వన ప్రేరణ ఉద్యమం. ఏంటది? వన ప్రేరణ ఉద్యమము. అయితే ఈ ఉద్యమంలో భాగంగా ఏం చేస్తారంటే ఒకటే రోజులో 1 డేలో 2 లక్షల మంది విద్యార్థులు 2 lakhs స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 10 లక్షల మొక్కలు నాటారు అనమాట. ఎంత? ఒకటే రోజులో 2 లక్షల మంది విద్యార్థులు ఒక విద్యార్థికి 5 మొక్కలు చొప్పున 10 లక్షల మొక్కలు నాటారు. ఇక్కడ ఏ జిల్లాలు అంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్గొండ. ఈ 5 జిల్లాల్లో ఏం చేస్తారంటే వన ప్రేరణ ఉద్యమాన్ని ప్రారంభించారనమాట. ఈ వన ప్రేరణ ఉద్యమం దేనిలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్లో భాగంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమం భాగంగా ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఏం చేస్తుందంటే వన ప్రేరణ ఉద్యమం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఒకటే రోజు 2 లక్షల మంది విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. ఏ జిల్లాలంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్గొండ ఈ జిల్లాలన్నమాట. అయితే ఇక్కడ ఎవరైతే ఏ విద్యార్థి అయితే ఇక్కడ మొక్కను నాటి దాన్ని సంరక్షిస్తారో వాళ్ళకి ఏమిస్తుంటే ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ వచ్చేసి వాళ్ళకు ఒక మెడల్తో పాటు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎవరు? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్. దాని తర్వాత మనకి ఇక్కడ ఇంకో మేజర్ పాయింట్ తీసుకున్నట్టయితే హరిత పాఠశాల అవార్డు తీసుకున్నట్టయితే అంటే ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ అంటే మొక్కలు అందించింది కాబట్టి ఇక్కడ గడ్డంపల్లి అనే గ్రామానికి హరిత పాఠశాల అవార్డు రావడం జరిగింది. అది ఏ మండలం అంటే తెలకపల్లి మండలం. ఏ జిల్లా అంటే నాగర్ కర్నూలు జిల్లా. హరిత పాఠశాల అవార్డు ఏ స్కూల్కి రావడం జరిగింది? గడ్డంపల్లి అనే స్కూల్కి రావడం జరిగింది. అది ఏ మండలం? తెలకపల్లి మండలం. ఏ జిల్లా? నాగర్ కర్నూలు. అంటే నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామానికి హరిత పాఠశాల అవార్డు రావడం జరిగింది. అంటే ఎందుకోసం రావడం అంటే ఇక్కడ ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ 400 మొక్కలు ఇస్తే దాంట్లో సగానికి పైగా మొక్కలు వాళ్ళ యొక్క స్కూల్లో నాటిన తర్వాత మిగతా సగాన్ని విద్యార్థులు వారి ఇంటి దగ్గర నాటడం జరిగిందనమాట. మొత్తం ఆ పాఠశాల మొత్తం కూడా గ్రీనరీగా అనిపిస్తుంది. అందుకోసం అక్కడ ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఉంటే ఇక్కడ హరిత పాఠశాల అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బోన్సాయి లేదా వామన వృక్షాలు లేదా మరుగుజ్జు వృక్షాలు అంటాం. ఇది ఏ దేశం యొక్క సాంప్రదాయ కళ అంటే జపాన్ దేశం యొక్క సాంప్రదాయ కళ. అంటే ఏంటంటే ఇక్కడ పెద్ద చెట్లను చిన్న కుండీల్లో పెంచడం. పెద్ద చెట్లను ఏం చేయాలి? ఇక్కడ చిన్న కుండీల్లో పెంచడాన్ని ఏమంటామంటే బోన్సాయి అంటారు. నెక్స్ట్ వేప చెట్టుని శతాబ్ద వృక్షంగా ప్రకటించారు. వేప చెట్టుని శతాబ్ద వృక్షంగా ఎవరు ప్రకటించారంటే ఐక్యరాజ్య సమితి వేప చెట్టుని శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. ఎందుకోసం అంటే మనకు అనేక రోగాలకు తర్వాత మనకు వేప చెట్టు అనేది పనిచేస్తుంది కాబట్టి అది ఆకులు కావచ్చు, గింజలు కావచ్చు, కాండం కావచ్చు, మనకు వేప యొక్క ప్రతి భాగం కూడా మనకు రకరకాల వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి వేప చెట్టును శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. అయితే దీని యొక్క నినాదం ఏంటంటే ఇక్కడ వ్యాధులకు ఖర్చు పెట్టక వేలు, వేప మొక్కలు పెంచుట మేలు దీని యొక్క నినాదం. అయితే నగరాల్లో దాదాపుగా 67% ప్రజలు నివసిస్తున్నారు అనమాట. దీనివల్ల మనకు అక్కడ చెదారం అంతా కూడా కాలుష్యమై చెట్లను నరకడం, దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మరోసారి చూసుకున్నట్టయితే భూమి మీద ఎంత అడుగులు ఉండాలి? 1/3 ఉండాలి. అంటే 33% ఉండాలి. ఇండియాలో ప్రస్తుత విస్తీర్ణం ఎంత అంటే 21%. మొత్తం స్క్వేర్ కిలోమీటర్స్ 6,90,027. మధ్యప్రదేశ్ ఎంత అంటే మనకు మధ్యప్రదేశ్ టాప్లో ఉంది, 77,000 స్క్వేర్ కిలోమీటర్స్. తెలంగాణ రాష్ట్రంలో ఎంత అంటే 46,389, 16.89. అదే 8th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే ఎంత? 26,904 స్క్వేర్ కిలోమీటర్స్. అయితే దట్టమైన వచ్చేసి 16.74, అక్కడక్కడ 7%, ఓవరాల్గా వచ్చేసి 24%. మనకు పాఠశాలలో మొక్కలు పెంచడానికి 4 సంస్థలు పనిచేస్తాయి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్, వందే మాతరం ఫౌండేషన్, నేషనల్ గ్రీన్ కోర్, అటవీ శాఖ. దీని గురించి మాట్లాడుకున్నాం. 1 కోటి మొక్కలు నాటడం, దానిలో భాగంగా వనప్రేరణ ఉద్యమం ప్రారంభం కావడం. ఒక 5 జిల్లాల్లో ఇక్కడ మహబూబ్నగర్, మెదక్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఒకటే రోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటడం. హరిత పాఠశాల అవార్డు ఎవరికి? గడ్డంపల్లి రావడం జరిగింది. బోన్సాయి అంటే ఏమిటి? వేప చెట్టు శతాబ్ద వృక్షంగా ప్రకటించారు అనమాట. ఇవి దాని తర్వాత మనకి ఇక్కడ 8th క్లాస్ కొన్ని లింకప్ టాపిక్ తీసుకున్నట్టయితే 8th క్లాస్ సోషల్లో లింకప్ టాపిక్ తీసుకున్నట్టయితే అంటే అడవుల రకాలు కానీ
అడవుల్లో గిరిజనుల భాగస్వామ్యం మొదలైన అంశాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం అడవుల రకాల గురించి మాట్లాడుకున్నట్టయితే 8th క్లాస్ లింకప్ చూస్తే 8th క్లాస్ లింకప్ టాపిక్ తీసుకున్నట్టయితే అడవుల రకాలని టాపిక్ తీసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి ఎక్కడైనా బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మనకు సతతహరిత అడవుల్లో దేవదారు చెట్లు, మనకు తెలంగాణలో ఉన్నటువంటి అడవులు ఏ రకానికి చెందినవని చెప్పేసి మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు 8th క్లాస్ సోషల్లో మన అడవుల రకాల్లో 4 రకాల అడవులు ఇచ్చారు. అక్కడ సతతహరిత అడవులు, ఆకురాల్చు అడవులు, సముద్ర తీర చిత్తడి అడవులు లేదా మడ అడవులు అంటాం. సముద్ర తీర చిత్తడి అడవులు లేదా మడ అడవులు అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముళ్ళ అడవులు. అయితే సతతహరిత అడవులు వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే మనకు ఎక్కువ వర్షపాతం, తర్వాత అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో సతతహరిత అడవులు ఉంటాయన్నమాట. ఇది ఎక్కడున్నాయంటే మనకు భూమధ్యరేఖ ప్రాంతంలో కేరళ, అండమాన్. భూమధ్యరేఖ ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో, అండమాన్ ప్రాంతంలో మనకి ఏముంటాయంటే సతతహరిత అడవులు ఉంటాయి. ఎక్కువ వర్షపాతం ఉండాలి, అధిక ఉష్ణోగ్రత ఉండాలి. అయితే ఇక్కడ వీటికి ఆకులు రాల్చడానికి, చిగురులు తోడడానికి చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే ఆకులు రాలిస్తే వెంటనే మళ్ళీ చిగురుటాకులు రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతం రెండు ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఇక్కడ ఎప్పుడు కూడా ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి, అంటే ఎందుకోవడం గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది రాల్చడానికి, తీరి ఆకులు ఫామ్ కావడానికి. అందుకోసం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటామంటే సతతహరిత అడవులు అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇవి ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. కదంబం, వెదురు, నేరేడు. కదంబం, వెదురు, నేరేడు మనకి ఇవి సతతహరిత అడవులు. అదేవిధంగా మనకి ఇక్కడ హిమాలయాల్లో పెరిగే సతతహరిత అడవులు ఉన్నాయి. వాటిని మనం ఏమంటామంటే దేవదారు చెట్లు అంటాం. ఇవి ఏ జాతి అంటే కొనిఫెరస్ జాతి. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. దేవదారు చెట్లు చాలా ఇంపార్టెంట్. ఇవి మంచి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇది ఏ జాతి చెందిందంటే ఇక్కడ కొనిఫెరస్ జాతి చెందినటువంటి చెట్లు అనమాట. వాటిని మనం దేవదారు చెట్లు అంటాం. ఇవి హిమాలయాల్లో పెరిగే సతతహరిత చెట్లు. ఇవి ఆకులు సన్నగా సూదుల మాదిరిగా ఉంటాయి. మనకి ఈ చెట్లు పూలు పుయ్యవు. శంకుల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి. మనకి ఇంతకుముందు పేపర్ 2లో టెట్టుబుట్టి అనమాట. పేపర్ 2లో టెట్టుబుట్టి వచ్చేసి అంటే మనకు శంకుల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి అనమాట. శంకుల వంటి పునరుత్పత్తి భాగాలు కింది వాటిలో ఏ చెట్లని అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీటి యొక్క చెట్లు ఎలా ఉంటాయి అంటే మనకు పెంకుటుల్లి మాదిరిగా, పైకప్పు మాదిరిగా ఉంటుంది అనమాట. ఇవి ఎక్కడ ఉంటాయి? మంచు కురిసే ప్రాంతం ఉంటుంది. ఇది సతతహరిత అడవులు. ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి, అధిక వర్షపాతం ఉండాలి. భూమధ్యరేఖ ప్రాంతం కేరళ, అండమాన్లో ఉంటుంది. ఇక్కడ వీటికి రాల్చడానికి చిగురు తొలగించాలి, తక్కువ టైం కావాలి. ఎగ్జాంపుల్స్ కదంబం, వెదరు, నేరేడు. హిమాలయాల్లో పెరిగే దేవదారు చెట్లు అనమాట. ఈ దేవదారు చెట్లు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శంకులంటి పునరుత్పత్తి భాగాలు, అదేవిధంగా పెంకుటిల్లి మాదిరిగా ఉంటాయి అనమాట. పూలు పుయ్యవన్నీ ఇవి కూడా, ఆకులు సన్నగా ఉంటాయి. నెక్స్ట్ సతతహరిత అడవులు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో లేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆకురాల్చు అడవులు. ఇవి తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉండే అడవులు ఏవంటే ఆకురాల్చు అడవులు. ఇవి కొన్ని నెలల పాటు వర్షం పడి అధికంగా, ఇక్కడ మనకు ఎక్కువ వర్షపాతం ఉండదు, కొన్ని నెలలే వర్షం పడి అధికంగా పొడిగా వెచ్చగా ఉండే ప్రదేశాలు పెరుగుతాయి. అయితే ఇవి తేమను తగ్గించుకోవడానికి, అంటే ఇక్కడ బాష్పోత్సేకం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక్కడ ఆకులు ఎక్కువగా ఉన్నట్టయితే బాష్పోత్సేకం ఎక్కువ జరుగుతుంది కాబట్టి తేమను నిల్వ చేసుకోలేకపోతుంది. కాబట్టి ఏం చేస్తుంటే వేడి నేలలో వేడి మనసులో ఏం చేస్తుంటే, ఎగ్జాంపుల్ మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ ప్రాంతంలో మనకు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాలు ఏం చేస్తుంటే ఆకులు రాలుస్తాయి అన్నమాట. కారణం ఏంటంటే అక్కడ బాష్పోత్సేకం, అంటే తేమను తగ్గించుకోవడానికి, అంటే నీటి ఆవిరి మనం ఎక్కువగా కాకుండా తేమను తగ్గించుకోవడానికి ఆకులు రాలుస్తాయి. మళ్ళీ వర్షాకాలంలో చిగురిస్తాయి అన్నమాట. ఆకులు రాల్చడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఆ చెట్లు ఎక్కువ తేమను కోల్పోకుండా ఉండడానికి ఆకులు రాలుస్తాయి. ఇవి వేడి నేలల్లో ఏం చేస్తాయంటే హార్డ్ సీజన్లో ఏం చేస్తాయంటే ఇవి ఆకులను రాలుస్తాయి. వానాకాలంలో మళ్ళీ చిగురిస్తాయి అన్నమాట. ఎందుకోసం అంటే ఆ తేమను ఎక్కువ కోల్పోకుండా అవి ఆకులు రాలుస్తాయి అన్నమాట. ఈ తెలంగాణలో ఎక్కువగా ఉంటాయి. అయితే మనకు ఆకురాల్చు అడవులు వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎక్కువ వర్షం పడేది, ఇంకోటి తక్కువ వర్షపాతం పడేది. ఎక్కువ వర్షం పడేవి వచ్చేసి మనకి ఏమంటే వేగి, ఏగిస, మద్ది, అర్జున, బండారు, జిట్టేగి. ఎక్కువ వర్షం పడే ఆకురాల్చు అంటే ఎగ్జాంపుల్స్ ఏమంటే వేగి, ఏగిస, మద్ది, బండారు, జిట్టేగి. ఇక్కడ మద్ది చెట్టుకి మరొక పేరు అంటే అర్జున చెట్టు.
ఇవి ఎక్కడుందంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూలు, భద్రాద్రి ఈ జిల్లాలో మనకు ఏది ఆకురాల చడువులు కనిపిస్తే ఎక్కువ వర్షపాతం పడే ఆకురాల చడువులు. నెక్స్ట్ తక్కువ వర్షపాతం పడే ఆకురాల చడువు అంటే మనకు టేకు, వెలగ, ఏగిస, ఏపి, తునికి, బిల్లు, దిరిశన, బూరుగ. టేకు, వెలగ, ఏగిస, ఏపి, తునికి, బిల్లు, దిరిశన, బూరుగ. అయితే తెలంగాణలో ఎక్కడంటే ఇక్కడ ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ మనకు 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టేకు ఎక్కడంటే టేకు వచ్చేసి మనకు ఆకురాల్చు అడవుల్లో తక్కువ వర్షపాతం పడే ఆకురాల్చు అడవుల కిందకి వస్తాయి అన్నమాట టేకు. అదే మధ్య వచ్చేసి మధ్యన లేదా అర్జున చెట్టు వచ్చి మనకు ఎక్కువ వర్షపాతం పడే మనకు ఆకురాల్చు అడవుల కిందకి వస్తాయి అన్నమాట. ఇవి మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎలా కొన్ని నెలల పాటు వర్షం పడి అధికంగా పొడిగా వెచ్చగుండే ప్రదేశాల్లో పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ సముద్ర తీర చిత్తడి అడవులు, వీటిని మనం మడ అడవులు అంటాం. ఇవి ఎక్కడంటే మనకు సముద్ర తీరాల్లో చిత్తడి నేలల్లో సముద్ర అలల ప్రభావిత నేలల్లో పెరుగుతాయి. అంటే ఇవి ఉప్పు నీటిలో సముద్ర అలల ప్రభావానికి లోనయ్యి పెరుగుతాయి అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి అంటే కొంత సమయము ఆ అలల ద్వారా వచ్చినట్టు నీటితో అవి గ్రహించుకుని పెరుగుతాయి అన్నమాట. అంటే కొంతసేపు అలలతో నీటితో ఉంటే కొంతసేపు వాటర్ సోర్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఊరడ, మడ, తెల్లమడ, గుండుమడ, కదిలి, బెల్ల. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఊరడ, మడ, తెల్లిమడ, గుండుమడ, కదిలి, బెల్ల. వీటికి ఎగ్జాంపుల్స్. అయితే మనకు 8th క్లాస్ బయాలజికల్ సైన్స్లో కోరింగా మాంగ్రూవ్స్ అనేది ఇచ్చాడనమాట. ఇక్కడ మనకు ఏ ప్రాంతం అని చెప్పలేదు స్పెసిఫిక్గా. సముద్ర తీరం అంటే మనకు సముద్ర తీరం ఉంది కాబట్టి ఇక్కడ కోరింగా మాంగ్రూవ్స్ అనే 8th బయాలజీలో ఇచ్చాడు. ఇది ఎక్కడుందంటే మనకు విశాఖలోని కాకినాడ ప్రాంతంలో ఉప్పు నీటితో, అదేవిధంగా గౌతమి గోదావరి ఉపనదులైనటువంటి కోరింగా, గాడేరు మంచినీటితో కలిసి ఇక్కడ ఈ చెట్లనే కోరింగా మాంగ్రూవ్స్ అని ఫామ్ అయ్యాయి. ఇక్కడ గౌతమి గోదావరి ఉపనదులు ఏమంటే కోరింగా, గాడేరు ఇవి మంచినీళ్ళు. కాకినాడ ఉప్పునీటి సముద్రంతో ఇవి కలిసి అక్కడ కోరింగా మాంగ్రూవ్స్ అని ఫామ్ అయ్యింది 8th క్లాస్ బయాలజీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటిది అంటే మనకు ముళ్ళ అడవులు తీసుకున్నట్టయితే ఇవి ఎక్కడంటే చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత. ఎక్కడ ఉంటాయి ఇవి? చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో మనకు ముళ్ళ అడవులు పెరుగుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగ, వేప. తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగ, వేప ఇవి మనకు ముళ్ళ అడవులకు ఎగ్జాంపుల్. ఎక్కడుంటాయి అంటే మనకు నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ ఈ 3 జిల్లాలు ఉంటాయి. నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ ఈ 3 జిల్లాల్లో మనకు ఏది ముళ్ళ అడవులు కనిపిస్తాయి. మనకి మరొకసారి రీకాల్ చేసినట్టయితే శతార్థ అడవులు ఎక్కువ అంటే ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత. దీంట్లో మనకు వచ్చేసి ఎక్కడున్నాయి? భూమధ్యరేఖ, కేరళ, అండమాన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కదమ్మం, వెదురు, నేరేడు. ఇంకోటి దేవదారు చెట్లు. దేవదారు చెట్లు ఎక్కడ పెరుగుతాయి అంటే మనకు హిమాలయాల్లో పెరుగుతాయి. అవి పూలు పూయవు, శంకులు అంటే పునరుత్పత్తి భాగాలు ఉంటాయి. నెక్స్ట్ మనకు ఇవి తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కనిపించేవి అంటే ఆకురాల చెరువులు. దీంట్లో మళ్ళీ ఎక్కువ వర్షపాతం పడే ఆకురాల చెరువులు, తక్కువ వర్షపాతం ఆకురాల చెరువులు ఉన్నాయి ఇక్కడ. ఇవి కొన్ని నెలలే వర్షం పడి పొడిగా వెచ్చగొండే ప్రదేశాలు పెడతాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మన టేక్ వచ్చేసి తక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు ఉంటుంది. మధ్య లేదా అర్జున్ వచ్చేసి ఎక్కువ వర్షం పడే ప్రాంతం ఉంటుంది అనమాట. నెక్స్ట్ సముద్ర చిత్తడులు వచ్చేసి మనకు ఇవి సముద్ర తీరాల్లో చిత్తడి నీళ్ళలో పెరుగుతాయి. ఇక్కడ కొంచెం మంచినీరు, కొంచెం ఉప్పు నీటితో కలిసి పెరుగుతాయి అనమాట. ఎగ్జాంపుల్ ఉప్పన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లిమడ, గుండుమడ, కదిలి, బెల్ల. నెక్స్ట్ ముల్లడలు వచ్చేసి తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు పెరుగుతాయి. ఎగ్జాంపుల్ తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగ, వేప. ఎక్కడంటే నల్గొండ, మామనార్, మెదక్. ఇవి మనకు కంప్లీట్గా అడవుల రకాలు. ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి మనం ఏమైనా బయట ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మనకు ప్రతి సంవత్సరం కూడా 30 చదరపు కిలోమీటర్ల అడవులు తగ్గిపోతున్నాయి అనమాట. ఎంత? ఎవ్రీ ఇయర్ 30 స్క్వేర్ కిలోమీటర్ అడవులు అనేవి మనం తగ్గిపోతున్నాయి అనమాట. దాని తర్వాత ఇంకో కొన్ని మేజర్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఎయిత్ క్లాస్ లింకప్లో ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడుకున్నట్టయితే 8th క్లాస్ లింకప్లో భాగంగా ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడుకున్నట్టయితే మనకు తెలంగాణలో 60% అడవులు ఎక్కడున్నాయంటే గిరిజనులు ఉండే ప్లేస్లో ఉన్నాయన్నమాట. తెలంగాణలో 60% అడవులు ఎక్కడున్నాయంటే గిరిజనులు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా 60% గిరిజనులు కూడా ఎక్కడున్నారంటే అడవులు ఉండే ప్రాంతాలు ఉన్నారు. చూసుకున్నట్టయితే తెలంగాణలో 60% అడవులు ఎక్కడున్నాయంట? గిరిజనులు నివసించే ప్రాంతాలు ఉన్నాయన్నమాట. అయితే 60% గిరిజనులు కూడా ఎక్కడున్నారు? అడవులోనే నివసిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 1920 ఆ ప్రాంతంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఏం చేసిందంటే ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో గిరిజనులు అడవుల నుంచి తొలగించడం జరిగింది. అది ఎప్పటి వరకు కొనసాగినంటే 1940 వరకు కొనసాగినాయి. గిరిజనులు ఎప్పటి నుంచి అడవుల నుంచి తొలగించారంటే 1920 నుంచి 1940 వరకు అడవుల నుంచి వెలేయడం జరిగింది. అయితే ఇక్కడ
మనకు అడవుల్లో మనకు 2 రకాల అడవులు ఉంటాయి. ఒకటి రక్షిత అడవి, రిజర్వ్ అడవి. రక్షిత అడవిలో రిజర్వ్ అడవులు అని చెప్పేసి 2 రకాల అడవులు ఉంటాయి. రక్షిత అడవుల్లో వచ్చేసి మనకు మానవ కార్యకలాపాలు కొంతవరకు అవకాశం ఇస్తారనమాట. అంటే వంట చెరుకు కానీ, పశువులను మేపడానికి కానీ ఇక్కడ అవకాశం ఇస్తారు. రిజర్వ్ అడవుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానవ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వరు. అంటే దానికి మానవులు దాంట్లో ఎంట్రీ ఉండదన్నమాట. నెక్స్ట్ జాతీయ అటవీ విధానం. జాతీయ అటవీ విధానం 1988. జాతీయ అటవీ విధానం 1988 వచ్చేసి ఇది మెయిన్గా వచ్చేసి దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఇక్కడ అడవుల రక్షణ, అభివృద్ధి, పునరుద్ధరణ. అంటే అడవులను రక్షించడం, అభివృద్ధి చేయడం, పునరుద్ధరించడం అనే కార్యక్రమాన్ని ఇక్కడ అనే ఉద్దేశంతో మనకేంది జాతీయ అటవీ విధానం ఏర్పడింది అనమాట 1988. అయితే ఇక్కడ గిరిజనులు లేకుండా అడవుల పునరుద్ధరణ, రక్షణ అనేవి సాధ్యం కాదని చెప్పేసి మన జాతీయ అటవీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. గిరిజనుల భాగస్వామ్యంతో భారత ప్రభుత్వము, గిరిజనులు ఈ ఇద్దరు కలిసి ఇక్కడ అడవుల రక్షించడం, అభివృద్ధి చేయడం, పునరుద్ధరణ, అడవుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు ఉమ్మడి యాజమాన్యంతో మనం ఏంది ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఉమ్మడి అటవీ యాజమాన్యం అని చెప్పేసి. ఉమ్మడి అంటే ఎవరెవరు? గిరిజనులు ప్లస్ గవర్నమెంట్ కలిసి వీళ్ళు అడవులను డెవలప్ చేయడము, అదేవిధంగా రక్షించడం, పునరుద్ధరణ వంటి కార్యక్రమం చేస్తారనమాట. ఇది ఉమ్మడి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. దీన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో ఏమంటామంటే సిఎఫ్ఎం అంటాం, ప్రజా అటవీ యాజమాన్యం. ప్రజా అటవీ యాజమాన్యం ఇది మనకు జాతీయ అటవీ విధానం గురించి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 2015 సంవత్సరంలో, తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 2015 సంవత్సరంలో 4 సంవత్సరాల కాలంలో 230 కోట్లు మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుందనమాట. తెలంగాణ ప్రభుత్వము 2015లో 4 సంవత్సరాల్లో, అంటే 4 సంవత్సరాలు ఎంత దాదాపుగా 2019 వరకు, ఇప్పుడంటే 2026 కాబట్టి 4 సంవత్సరాలు 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం లక్ష్యం చేపట్టిందనమాట. అయితే నిస్తార్ అంటే ఏంటంటే నిస్తార్ అంటే ఏంటంటే ఇక్కడ సామూహిక హక్కులు. నిస్తార్ అంటే ఏంటంటే సామూహిక హక్కులు. అంటే ప్రజలకు, అంటే గిరిజనులకు వంట చెరుకు, పశువులను మేపడానికి అవకాశాలు ఇవ్వడం. వంట చెరుకు అదేవిధంగా పశువులను మేపడం, వాటిని మనం ఏమంటే నిస్తార్ హక్కులు అంటాం లేదా సామూహిక హక్కులు అంటాం అనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ అటవీ హక్కుల చట్టం. మనకు జాతీయ అటవీ విధానం వచ్చేసి 1988. అదేవిధంగా అటవీ హక్కుల చట్టం వచ్చేసి మనకి ఇప్పుడు అంటే 2006. ఇది అడవుల హక్కుల చట్టం రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఏంటంటే అది అడవులను రక్షించడం, అటవీవాసులు వారి యొక్క జీవనోపాధి, ఆహార భద్రత, అటవీవాసులు సాగు చేస్తున్నట్టు భూములు, ఇళ్ళు గుర్తించడం, ప్రభుత్వం చేపట్టబడిన అభివృద్ధి పనుల వల్ల ఆనకట్టలు కానీ పులుల అభయారణ్యాలు కానీ నిర్మించడం వల్ల గిరిజనులు నిర్వాసితులు కావడం, వాళ్ళ యొక్క భూములను కోల్పోవడం, ఇలాంటి కారణాలు తొలగించడానికి, నిర్మూలించడానికి అటవీ హక్కుల చట్టం అని చెప్పేసి 2006లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా అటవీవాసులకు జీవనోపాధి, ఆహార భద్రత కల్పించడం, వాళ్ళు సాగు చేస్తున్న భూములను, ఇళ్లను గుర్తించడం, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టబడిన అభివృద్ధి కార్యక్రమాల, ఆనకట్టలు, తర్వాత పులుల అభయారణ్యాలు వంటి కార్యక్రమాల వల్ల నిర్వాసితులైన వాళ్ళకి భూములు ఇవ్వడం, అలాంటి కార్యక్రమాలు, అంటే 3 అంశాలతో మనకి ఇక్కడ అటవీ హక్కుల చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు 5th క్లాసు అదేవిధంగా 8th క్లాస్ లింకప్ టాపిక్ అనమాట. 5th క్లాస్లో మన లెసన్ పేరు అంటే మనం చెట్లను పెంచుదామని. ఇది కంప్లీట్గా మనకి ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ అడవుల రకాలు, దాని తర్వాత అడవుల రకాలు, మనకు అటవీ హక్కుల చట్టము, జాతీయ అటవీ విధానం, ఇలాగ మనకు ప్రతి లెసన్లో మేజర్ పాయింట్స్ కవర్ చేస్తూ లింకప్ టాపిక్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ తర్వాత క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.